ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 993 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. జిప్రీ పని చేసుకుంటూ ఉండగా ఇంతలో ఆమె భర్త ద్వారకామాయి నుండి తిరిగి వస్తారు. వెంటనే జిప్రీ సాయి ఎందుకు పిలిచారు, అసలు కారణం ఏమిటి అని అడుగుతుంది. వెంటనే భర్త మనసులో, ఇప్పుడు జిప్రీకి నేను సాయి చెప్పిన విషయాలన్నీ చెప్పాను అంటే ఖచ్చితంగా ఆమె లతికాని ఇక ఆ యొక్క కర్మాగారానికి పంపించదు. సాయి ఏది చెప్తే దాన్నే ఆమె పాటించాలనుకుంటుంది. అది అంత మంచిది కాదు కూడాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పకుండా ఉండడమే మేలని నా అభిప్రాయం. ఎందుకంటే చిన్నతనంలో జిప్రీ చక్కగా పిడకలమ్మి పని చేయకపోవడం వల్లనే ఇప్పుడు ఆమె ఈ స్థాయిలో ఉండింది. నేను ఎటువంటి పని చేయకుండా ఉన్నాను కాబట్టి ఇంత అసమర్థుడిగా తయారయ్యాను. కాబట్టి లతికాని కూడా ఈ చిన్నతనంలోనే ఆమెకి అలవాటైన పనులన్నింటినీ ఆమెకి నేర్చుకునే అవకాశం మేము ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఆమెని ఆ ఫ్యాక్టరీకి పంపించడం మేలని నా అభిప్రాయం. అప్పుడే ఆమెకి తన మీద తనకి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అని అలా మనసులో ఆలుకుంటూ ఉండగా ఇంతలో జిప్రీ, ఏమిటండి, ఏం మాట్లాడరు? నేను ఇందాక నుంచి అడుగుతూనే ఉన్నాను, ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. అసలు ఏం జరిగింది, సాయి ఎందుకు పిలిచారు అని అడగ్గా వెంటనే అతను, అదేమీ లేదు సాయి, పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతూనే ఉంటారు కదా, వారికి తక్షణ ఉపశమనం అవసరం, అలాగే శక్తిని లభించేలాగా నేను ఔషధాన్ని తయారు చేశాను. వాళ్ళు అలసిపోకుండా ఉండాలి అంటే దాన్ని నియమం తప్పకుండా ఉదయం సాయంత్రం అందజేయమని చెప్పారు అంతే అని అలా మాట దాచేస్తారు. మరోవైపు చంపా కూడా సాయి పిలవడానికి గల కారణం ఏమిటి అనగా భర్త అదే విషయం, అలాగే సాయి ఔషధం కోసమే పిలిచారు అని చెప్పగా వెంటనే చంపా, సాయికి పిల్లల మీద చాలా శ్రద్ధ ఎక్కువ, కేవలం పిల్లలే కాదు అందరి గురించి సాయి ఆలోచిస్తూనే ఉంటారు. నేను తప్పకుండా రాగినికి ఆ ఔషధాన్ని సమయానికి అందజేస్తాను అని అంటుంది. ఇంతలో మరోవైపు ఒక పిల్లవాడికి తల్లి ఔషధం ఇవ్వగా పిల్లవాడు, అమ్మ ఇది చాలా చేదుగా ఉంటుంది, నేను తాగలేను అని అంటారు. ఇంతలో మరోవైపు చేతన్, అమ్మ నేను ప్రతిరోజు అక్కడ నారింజ మిఠాయి అటువంటి తీపి పదార్థాలన్నీ తింటున్నాను, మరి ఇప్పుడు ఇది తిన్నాను అంటే ఖచ్చితంగా నా నోరంతా చేదుగా అయిపోతుంది, నేను ఖచ్చితంగా రేపు తాగుతాను, ఈ ఒక్కరోజుకి నన్ను వదిలేసేయి అని అంటారు. ఇంతలో మరోవైపు బేలా, నాకు ఇది తాగడం ఏమాత్రం ఇష్టం లేదు అని మారం చేస్తూ ఉండగా వెంటనే తండ్రి, చూడు, దీనివలన నీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది, తక్షణం శక్తి లభిస్తుంది, దయచేసి నేను చెప్పిన విధంగా చేయకుండా సాయి ఇచ్చిన ఈ ఔషధాన్ని తాగు అని అంటారు. వెంటనే ఆ అమ్మాయి, నేను మీకు మాట ఇస్తున్నాను, రేపు ఉదయం కర్మాగారానికి పనికి వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా దీన్ని తాగే వెళ్తాను, ఈ ఒక్క పూటకి నన్ను వదిలేసేయండి అనగా తండ్రి, సరే ఈ పూటకి నేను వదిలేస్తున్నాను అని మౌనంగా ఉంటారు. మరోవైపు లతికాకి, ఇదిగో సాయి ప్రత్యేకంగా గుర్తు చేసి మరీ చెప్పారంట, ఇది నువ్వు ఈరోజు ఎలాగైనా పూర్తి చేయాల్సిందే, తాగు అని అలా చేతికిస్తుంది. వెంటనే లతిక, అమ్మ నేను ఎప్పుడు ఏం చెప్పినా కూడా అసలు వినదు, నా ఆరోగ్యం కోసం అని చెప్పి దీన్ని నా చేతిలో పెట్టేసింది, ఇది చూడడానికే బాగోలేదు, ఇక వాసన అయితే చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు అసలు దీన్ని తాగడం ఇష్టం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని అమ్మ ఏం చేస్తుందా అని అటు ఇటు చూడగా తల్లి పనిలో ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఇదే సరియైన సమయం, నేను దీన్ని పారబోసినా కూడా అమ్మకి తెలియదు అని చెప్పి పక్కనే ఉన్న కిటికీలో నుంచి ఆ ఔషధాన్ని మొత్తం కిందకి పోసేస్తుంది. ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది. సాయి దునిలో నుంచి వీరు చేసిన పనులన్నింటినీ చూస్తారు. వెంటనే సాయి ఈ విధంగా సందేశాన్ని ఇస్తారు, భగవంతుడే ఇక ఆ పిల్లల్ని కాపాడాలి, పిల్లలకి ఇప్పుడిప్పుడే పరీక్ష మొదలైంది, వారి యొక్క భవిష్యత్తు మీద ఈ యొక్క ప్రభావం తప్పకుండా పడుతుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉండిపోతారు. మరుసటి రోజు ఉదయం పిల్లలంతా కర్మాగారానికి అలా వెళ్తూ ఉండగా సాయి ఆ పక్కనే నుంచొని అలా చూస్తూ ఉంటారు. పిల్లలు ఏమాత్రం సాయిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతారు. సాయి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అలా ఆందోళన పడిపోతూ ఉంటారు. లోపలికి వెళ్ళిన పిల్లలు
కొన్ని రకాల నారింజ మిఠాయిలు అలా రుచి చూస్తూ వాళ్ళకి అప్పజెప్పిన పనిని అలా చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు. తీపి పదార్థాలు రోజు తినే అవకాశం లభించింది అని వాళ్ళంతా సంబరపడిపోతూ ఉంటారు. బయట ఉన్న సాయికి చాలా బాధ కలుగుతుంది. చిన్నతనంలో పిల్లలు ఆడుకోవాలి, చక్కగా చదువుకోవాలి, అటువంటి వయసులో వీళ్ళు ఇంత కష్టం చేయాల్సి వస్తుంది అని అలా ఆలోచిస్తూ సాయి నుంచొని ఉంటారు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న శ్యామ, సాయి మీరు ఇక్కడ ఉన్నారేమిటి ఈ సమయంలో, ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే సాయి, పిల్లలంతా ఇప్పుడు ప్రస్తుతం ఆ కర్మాగారంలో పనిచేయడానికి వెళ్తున్నారు కదా శ్యామ, వాళ్ళు ఆ పని చేసే సమయంలో ఇబ్బంది ఏదైనా పడతారేమో, వారికి ఏదైనా అవసరమైతే నేను సహాయంగా ఉండవచ్చని నేను ఇక్కడ ఉన్నాను అని సాయి బాధగా చెబుతారు. శ్యామ, సాయి ఇక నాకు సమయమైంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. సాయంత్రం వేళకి పిల్లలు యథావిధిగా పని ముగించుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సాయిని ఏ ఒక్కరూ పట్టించుకోరు. సాయి దిగాలుగా ఈ వయసులో పిల్లలు ఇంత కష్టం చేయాల్సి వస్తుంది అని చెప్పి అలా అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు. పిల్లలు నడుచుకొని వెళ్తూ ఉండగా వారికి మిఠాయి దుకాణం కనిపించడంతో ఈరోజు అందరం ఇక్కడికి వెళ్ళి కావాల్సినవి కొనుక్కుందామా అని అలా లోపలికి వెళ్ళి వారు ఎవరెవరికి ఏం కావాలి అనేది దుకాణం యజమానికి చెప్తూ ఉంటారు. ఇంతలో అటువైపు నుంచి ప్రహ్లాద్, బాజీ ఇద్దరు నడుచుకొని వస్తారు. వారికి పిల్లలు దుకాణంలో కొనుక్కోవడం కనిపించగా వెంటనే, బాజీ చూసావా ప్రహ్లాద్, వాళ్ళ అందరూ ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నారు. వారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే భుజియా అంటే చాలా ఇష్టం. ఇక్కడ చాలా రుచిగా చేస్తారు. నేను మా అమ్మని ఎప్పుడు కొనిపించమని అడిగినప్పటికీ కూడాను బయట పదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం, అది అంత మంచిది కాదు, ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే తినాలి అని చెప్పి నాకు అసలు కొనిపించదు. కనీసం చేతికి డబ్బులు కూడా ఇవ్వదు. నేను కూడా వీళ్ళలాగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకున్నట్టయితే ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. నాకు కావాల్సింది నేను కొనుక్కొని తినేదాన్ని అని చెప్పి అలా బాధగా అంటారు. వెంటనే ప్రహ్లాద్, నీవు సరిగ్గా చెప్పావు, నాకు కూడా వీళ్ళలాగా పని చేయాలని ఉంది. ఆ కర్మాగారానికి వెళ్ళి ప్రతిరోజు మనకు కూడా డబ్బు లభిస్తుంది, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. నేను మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపటి నుంచి ఎలాగైనా సరే అక్కడ పని చేయడానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను అనగా, ఇంతలో బాజీ, నేను కూడా ఈ రోజున మా ఇంటిలో విషయం చెబుతాను, వాళ్ళు ఒప్పుకుంటే నేను కూడా వెళ్తాను అనగా వెంటనే ప్రహ్లాద్, ఒకవేళ ఒప్పుకొని పక్షంలో ఏం చేస్తావు అని అడుగుతారు. వెంటనే బాజీ, నీవు ఎలాగో మీ అమ్మ ఒప్పుకోలేదని చెప్పి వెళ్ళి చేరిపోవాలనుకుంటున్నావు కదా, నేను కూడా చెప్పా పెట్టకుండా నీతో పాటు వచ్చి చేరిపోతాను, అంతే. మనం కూడా రేపు వీళ్ళలాగే శుభ్రంగా ఏది కావాలంటే అది కొనుక్కొని తినచ్చు అని వాళ్ళు సంబరపడిపోతూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి సమయానికి తాత్య లెక్కలు చూసుకుంటూ ఉండగా ఇంతలో బాజీ, నాన్నగారు, నా తోటి స్నేహితులంతా ఆ కర్మాగారంలో పనిచేయడానికి వెళ్తున్నారు, వారికి చక్కగా డబ్బు లభిస్తుంది, అలాగే వారు చదువుకుంటున్నారు కూడాను, నేను కూడా అదే విధంగా కొనసాగాలనుకుంటున్నాను అనగా వెంటనే తండ్రి, అవునా అని అంటారు. ఇంతలో బాజీ, హా నాన్నగారు, వాళ్ళ అందరికీ చిన్నతనం నుండే ఉపాధి లభించింది కాబట్టి నేను కూడా అదే విధంగా కొనసాగాలనుకుంటున్నాను అని వారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఆ మాటలు విన్న బాయిజీ అమ్మ, లేదు, నీవు అక్కడికి వెళ్ళడానికి ఏమాత్రం వీల్లేదు అని అంటారు. వెంటనే బాజీ, కానీ ఎందుకు నానమ్మ అని అంటారు. వెంటనే బాయిజీ అమ్మ, చూడు, సాయి ఇంతకుముందే చెప్పారు, చిన్నపిల్లలు ఇంత ఎక్కువ పని చేయడం అంత మంచిది కాదు అని. అంటే దాని అర్థం చిన్నపిల్లలు మీరు చదువుకోవాలి, అలాగే ఈ వయసులో ఆటలాడుకోవాలి, ఇంత కష్టం చేయడం వలన మీరు పూర్తిగా చదువుని అశ్రద్ధ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి సాయి మాటలకి మనం విలువ ఇవ్వడం చాలా అవసరం. ఇప్పటికే సాయి మనల్ని ఎన్నోసార్లు రక్షించారు. సాయి చెప్పిన తర్వాత కూడా ఆయన మాటలు పెడచెవిన పెట్టి వెళ్తాను అంటే నేను ఇక ఊరుకోను అనగా వెంటనే బాజీ, కానీ అనగా వెంటనే తాత్య కూడా కలగజేసుకుని, చూడు, సాయి చెప్పారు అంటే అది తప్పకుండా మన మంచికే అవుతుంది, కాబట్టి నేను నిన్ను ఆ యొక్క కర్మాగారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించను. ఇదే
చివరి నిర్ణయం. ఇక నీవు దీని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దు. మౌనంగా నీవు రోజులాగానే పాఠశాలకు వెళ్ళి నేరుగా ఇంటి వద్దకే రా అని అలా దండిస్తారు. మరోవైపు ప్రహ్లాద్ సంచిలో దొరికిన నారింజ మిఠాయిలు, తీపిగుళ్ళు అన్నిటినీ తల్లి చేతులనికి తీసుకొని, నీకు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? నేను నీతో చెప్పాను కదా, ఆ పిల్లల్ని కలవద్దు, వారు ఏమిచ్చినా కూడా తీసుకోవద్దని. అయినా కూడా నీవు నా మాట వినకుండా ఇవన్నీ చేశావా అని అడుగుతారు. ఇంతలో ఈ మాటలు వింటున్న కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని, ఏమైంది, ఏమిటి విషయం, ఏం గందరగోళం జరుగుతుంది ఇక్కడ అనగా, వెంటనే తేజస్వి, చూడండి ప్రహ్లాద్ ఈ యొక్క సంచిలో నాకు ఇవి లభించాయి అంటే పిల్లలతో కలిసి తిరుగుతున్నాడు, వాళ్ళు ఇచ్చినవి అన్నీ తింటున్నాడు. పైగా వాళ్ళు ప్రతిరోజు ఆ కర్మాగారానికి వెళ్ళడం వలన వాళ్ళకి లాభం చేకూరుతుంది. వాళ్ళ ద్వారా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను, వారితో కలిసి ఆ యొక్క కర్మాగారంలో పనిచేయాలనుకుంటున్నాను అన్నట్టుగా వాడు మాట్లాడుతున్నాడు. వాడు ఆ కర్మాగారంలో పనిచేయడం మనకి ఇష్టం లేదు, అసలు ఆ పిల్లలతో కలిసి తిరగడమే ఇష్టం లేదు. అటువంటిది ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తానంటే ఇక వీడిని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని చాలా కోపంతో మాట్లాడుతుంది. వెంటనే కులకర్ణి సర్కార్ ఆవేశంతో ఊగిపోతూ, ఏం ప్రహ్లాద్, అమ్మ చెప్తుంది నిజమేనా? నీవు పిల్లలతో కలిసి ఆడుకుంటానంటే నేను బయటికి పంపించాను అంటే దాని అర్థం నీవు ఏం చేసినా కూడా నేను చూస్తూ ఊరుకుంటానని మాత్రం కాదు. గుర్తుపెట్టుకో, నీవు దీన్ని అదునుగా చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వారితో కలిసి తిరుగుతానంటే ఇక ఊరుకోము. నీవు ఈ నారింజ మిఠాయిలకి అలాగే ఆ కర్మాగారానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది, అప్పుడే నీకు మంచిది. అలా కాకుండా నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తానంటే చెప్పపెట్టకుండా నేను మీ నాన్నని పంపించినట్టుగా వేరే ప్రాంతానికి పంపించి నిన్ను పాఠశాలలో వేస్తాను. కావాలంటే నీవు మీ నాన్నని అడుగు, నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటాను. కొన్నిసార్లు నేను నా మాటని ఇచ్చిన తర్వాత వెనక్కి కూడా తీసుకోను, నేను అంత గట్టిగా ఉంటాను. నీవు ఈసారి కనుక ఏదైనా ఇటువంటి తప్పు చేశావనే విషయం తెలిసింది అంటే ఇక నేను మారు కూడా మాట్లాడకుండా నేను అమాంతం వేరే పాఠశాలకు పంపించేస్తాను అని అలా వార్నింగ్ ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ప్రహ్లాద్ మనసులో ఎప్పుడు తాతగారు అమ్మ నేను ఏ పని చేస్తానన్నా కూడా అసలు ఒప్పుకోరు. ఈసారి వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా నేను మాత్రం నా స్నేహితులతో కలిసి ఆ కర్మాగారంలో పనిచేసి తీరాల్సిందే, అక్కడ డబ్బు సంపాదించాల్సిందే, నాకు కావాల్సింది కొనుక్కొని తీరాల్సిందే అని మనసులో అనుకుంటాడు. రోజు ఉదయం పిల్లలంతా యథావిధిగా ఆ కర్మాగారంలో పనిచేయడానికి వెళ్తూ ఉండగా ఇంతలో సాయి పిల్లలు అని పిలిచి అలా దగ్గరికి వెళ్తారు. వెంటనే పిల్లలు సాయికి నమస్కరించగా, సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి, చూడండి మీ అందరూ ఆ ఔషధాన్ని తాగారా ఇక్కడికి వచ్చే ముందు అని అడుగుతారు. వెంటనే వాళ్ళ అందరూ చెప్పిన సాకులు వాళ్ళకి ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో చేతన్, సాయి, మీరు చెప్పినట్టుగానే మా తల్లిదండ్రులు ఇచ్చారు, మేము తాగాము, ఇక మాకు ఆలస్యం అవుతుంది, మేము తర్వాత మీతో మాట్లాడతాము అని చెప్పి అమాంతం అలా కంగారుగా లోపలికి నడుచుకొని వెళ్తారు. సాయికి పిల్లలు అబద్ధం చెప్పారనే విషయం అర్థమవుతుంది. సాయి మౌనంగా అక్కడి నుంచి వెనుదిరుగుతారు. ఇంతలో పిల్లలు లోపలికి వెళ్ళి అలా మొట్టమొదటిసారి సాయికి అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చింది. దాదాపు సాయికి ఈరోజు మనం చిక్కిపోతామేమో అని నాకైతే అనిపించేసింది. సాయి ఆ ఔషధాన్ని తాగమని చెబుతున్నారు, మన వల్ల కాదు అనగా, ఇంతలో బేలా, నేనైతే ప్రయత్నం చేశాను, అది ఎంత చేదుగా ఉంది అంటే నాకు అసలు దాన్ని తాగే కంటే అసలు మనం దాని వాసన కూడా చూడలేమేమో అనిపించింది, అందుకే నాకు అసలు అది నచ్చలేదు అనగా, ఇంతలో మరొకరు, అసలు సాయి అటువంటి కఠినమైన అటువంటి ఎక్కువగా చేదుగా ఉండే ఔషధాన్ని మనల్ని తాగమని అడగడానికి గల కారణం ఏమై ఉంటుందో ఏమిటో, దాన్ని ఎవరైనా తాగగలుగుతారా అసలు అని వాళ్ళు మాట్లాడుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోతారు.
మరోవైపు సాయి అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అదే సమయానికి ఫ్యాక్టరీ పక్కకి బాజీ అలాగే ప్రహ్లాద్ చేరుకొని ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు చూస్తారు. ఎవరు చూడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు ఏది ఏమైనా కూడా మనం కూడా మన స్నేహితులతో కలిసి పని చేయాలి అంటే ఈ ఫ్యాక్టరీలోనికి వెళ్లాల్సిందే అని చెప్పి ఎవరు చూడడం లేదని నిర్ధారించుకొని లోపలికి అలా పరిగెడుతూ వెళ్తారు. సాయి వారు వెళ్ళడాన్ని గ్రహిస్తారు. తర్వాత చాలా బాధపడిపోతూ అలా అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.